హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఈ వీడియోలో మీకు మన సబ్స్క్రైబర్ శ్యామ్ గారు పంపించినటువంటి ఈ పార్సల్ అయితే ఓపెన్ చేసి చూపించబోతున్నాను. సో టీఎస్ నుంచి మనకి పార్సల్ అయితే రావడం జరిగింది. సో చాలా డేస్ అయితే అయింది కాబట్టి సో పార్సల్ కూడా మీకు సో డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ లోపల ఉన్నటువంటి బుక్స్కి అయితే ఏ ఇబ్బంది అయితే అవ్వలేదు. ఓకే, 2 days బ్యాక్ ఈ పార్సల్ అయితే తీసుకున్నాను. సో ఇందులో ఉన్నటువంటి బుక్స్ని మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో ముందుగా ఉన్నటువంటి ఈ 2 చార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫుల్ రివ్యూ అయితే కాదు, జస్ట్ ఏంటంటే అందులో ఉన్న ఎటువంటి ఐటమ్స్ అయితే ఉన్నాయో అనేది చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్విక్ రివిజన్ చార్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ప్రజెంట్ నేను విలేజ్లో ఉన్నాను. సో 2 days హాలిడేస్ పర్పస్ ఇక్కడ రావడం జరిగింది. సో అక్కడ ఈ యొక్క పార్సల్ని తీసుకొని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ ఆంధ్రప్రదేశ్ చార్ట్ అయితే బాగుంది చాలా. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే మరొక చార్ట్. ఓకే, వన్స్ దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్విక్ రివిజన్ చార్ట్ అనమాట. ఓకే, ఇది కూడా విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించింది. ఓకే, ఈ క్విక్ రివిజన్ చార్ట్స్ అనేవి చాలా ఈజీగా మనకు అండర్స్టాండ్ చేసుకునేందుకు చాలా ఉపయోగపడతాయి. సో చాలా పొడవుగా అయితే ఉంది ఈ చార్ట్స్ అనేవి. మనకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే దగ్గర మనకు లభించడం జరుగుతుంది. ఓకేనా, ఈ 2 చార్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ తర్వాత ఈ బుక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి. ఓకేనా, సో ఈ బుక్ని అయితే మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని ఎడిషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సామాజిక సాంస్కృతిక అంశాలు. ఓకే, ఈ బుక్ ఇక్కడ మనం చూడొచ్చు. 4th ఎడిషన్ కూడా రావడం జరిగింది, భారతదేశ చరిత్ర జాతీయోద్యమానికి సంబంధించి. ప్రజెంట్ బుక్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సార్ మీరు ఎక్కడైనా సరే కొనాలనుకుంటే బయట నుంచి చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆధార్ మీరు చూడొచ్చు. సో ఫేమస్ ఫ్యాకల్టీ అనమాట. ఓకే, బుక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో పార్సల్ డ్యామేజ్ అయింది కదా, ఇది బుక్స్ ఎలా ఉంటాయని చెప్పి అనుకున్నాను. బట్ ఏంటంటే బుక్స్కి అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు, చాలా నీట్గా ఉన్నాయి. బుక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ సంబంధించి. ఓకే, ఇది ఫ్రీ బుక్లెట్. ఓకే, సో తర్వాత ఏదైతే బుక్ అయితే చూపిస్తానో సో అది మీరు బయాన్ని చేస్తే ఇది మీకు ఫ్రీగా అయితే ఇస్తారన్నమాట. ఓకేనా, ఎడిషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో 3 రచయితలు అయితే ఉన్నారు దీనికోసం కృషి చేసిన వారు. ఓకే, సో ఈ పబ్లికేషన్ సంబంధించి ఇతర బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. మార్కెట్లో చాలా వరకు కూడా రిలీజ్ అయితే అయ్యాయి. సో చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వారు ఈ బుక్స్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట. సో మీరు కూడా ఒకవేళ ఇన్ కేసు కొనాలనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి షాప్స్లో ట్రై అనేది చేయొచ్చు. ఓకే, క్వాలిటీ పరంగా అక్కడ కూడా తగ్గలేదన్నమాట. సో మనం ఎంతైతే ప్రైస్ పెడుతున్నామో దానికి తగ్గట్టుగా బుక్స్ అయితే డిజైన్ చేశారు. సో భారతదేశ చరిత్రకు సంబంధించి బుక్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2016 నుంచి 20th వరకు కూడా ఏపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, సో ఆ క్వశ్చన్స్ సంబంధించి యూజ్ అయ్యేలా బుక్లెట్ అయితే ఇచ్చారన్నమాట. సో భారతదేశ చరిత్రకు సంబంధించి మనకు బుక్ ఉంది, బుక్లెట్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, 5th ఎడిషన్ అనమాట, లేటెస్ట్ ఎడిషన్. ఓకే, సో ఈ బుక్స్ అనేది చూడొచ్చు. ప్రతి బుక్ మీద తర్వాత నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. లోపల ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తానట మీకు. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా మనకి కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించి తను నాకు పంపించారు. ఓకే, ఈ బుక్స్ అనేవి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా బై అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి శ్యాము గారికి. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కూడా నాకు బుక్స్ అనేది పంపించడం జరిగింది. గాయస్, ఇప్పుడు మీకు నేను విలేజ్లో ఉన్నాను చెప్పాను కదా, సో మరి ఇది ఎలా రికార్డ్ చేసాను ఒకసారి చూపిస్తాను. సో జస్ట్ హెడ్ షాట్ కోసం అయితే ఈ విధంగా ఒక కర్ర అయితే యూజ్ చేస్తాను. సో గేట్కి అది ఫిక్స్ అనేది చేసి, సో అమ్మాయి 2 హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో అవి మొబైల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇలా కనెక్ట్ చేసి హెడ్ షాట్ అయితే తీయడం జరిగింది. సో పార్సల్ కూడా రావడంతో అక్కడ పికప్ అని చేసుకున్నాను. ఓకే,
ఈ విధంగా షాట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో ట్రైపాడ్స్ అయితే ఏమీ లేవు విలేజ్కి వచ్చినప్పుడు, తీయాలి మనకు పార్సల్ అయితే వచ్చింది కదా అనే ఉద్దేశంతో తీసాను. సో వీడియో మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియో ఏదైతే ఉందో అది షాట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం తీస్తున్నప్పుడు అది మీకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఓకే, పైన కెమెరా చూస్తున్నారు, కింద నేను ఈ విధంగా కింద కూర్చొని ఇది చేయడం జరిగింది. సో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి. తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ ఓకే మీకు అందించడం అయితే జరుగుతుంది. ప్రతి బుక్ మీద కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి. నచ్చితే వీడియో లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ.